హాయ్ అండి. నేను ఒకప్పుడు పొలం కాడ చింతకాయలు ఏరుకు చెట్ల కింద మా అమ్మమ్మ వాళ్ళ చుట్టూ ఉండేదండి చింత చెట్లు. చింతకాయలు ఏరేదానికి వెళ్ళేదని అక్కడ ఉయ్యాలు వేసుకొని ఉయ్యాలు ఊగేదాన్ని. అక్కడ చుట్టూ పాములండి. ఈ మష్రూమ్స్ ఉంటాయి కదండి, అప్పుడు పుట్టల మీద మష్రూమ్స్ ఉండేది, భలే ఉండేది. మష్రూమ్స్ వాన పడితే ఫుల్ వచ్చేది. మళ్ళీ చింతకాయలు అది దోరగా ఉంటాయి కదండి, ఆ చింతకాయలు తెచ్చుకొని ఉప్పు వేసుకొని తినేవాళ్ళం. మామిడికాయలు చిన్నవి తెచ్చుకొని ఉప్పు వేసుకొని తినేవాళ్ళం. చాలా బాగుండేది అప్పుడు. ఆ నిమ్మకాయలు అవన్నీ తిని నా మిట్ట పొలాల్లో పల్లీలు ఉంటాయి కదండి, శనక్కాయలు అంటారు, అవి చెట్టల్లోంచి తీసుకొచ్చి అమ్మేసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. మా అక్క ఒక ఆమె ఉండేది, ఆమె కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళు. పచ్చిమిరపకాయలు తీసుకుని అమ్మేసి మార్కెట్లో సినిమాలకు వెళ్ళేవాళ్ళం. బెండకాయ పులుసు అండి, చాలా బాగుంది. వీడియో తీసేవాళ్ళు లేక వీడియో తీసుకుంటున్నానండి. పచ్చిమిరకాయలు అనిపి అప్పుడు ఎంత అండి, మా అక్క నన్ను సినిమా తీసుకుపోతే 50 పైసలే టికెట్. 50 పైసలకి ఎన్ని పచ్చిమిరకాయలు అమ్మాలో, పల్లీలు ఎన్ని అమ్మాలో. మా అక్క తీసుకొని వెళ్ళిపోయేది సినిమాకి, సెకండ్ షోకి. రాత్రి అయితే మా అమ్మమ్మ తప్ప ఎవ్వరు తలుపు తీరు. మా అమ్మ తలుపు తీసేది, మా అమ్మమ్మ తలుపు తీసేది. అందరండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్